హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఎప్పటిలాగానే ఇక్కడికి వచ్చి చక్కగా ముగ్గులు అవి పెట్టుకొని సాయంత్రం పూట క్లీన్ అనేది చేసేసుకొని ముగ్గు వేసేసుకొని వెళ్తూ ఉంటాను ఎప్పుడు కూడాను. ఇక్కడ పక్కన అనేది వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం ఇంటి ముందు వరకు సింపుల్గా ఇలా వాకిలి అది క్లీన్ చేసేసుకొని ముగ్గు వేసేసుకొని వెళ్తుంటాను. పసుపు కుంకాలు అనేవి శుక్ర మంగళవారాల్లో ఖచ్చితంగా నేను ఉండే దగ్గర కానీ ఇక్కడ కానీ ఖచ్చితంగా వేసుకుంటూ ఉంటాను. పూజ కూడా అంతే చేసుకుంటూ ఉంటాను. మీ అందరికీ తెలుసు, వీడియోల పరంగా మీకు ఎప్పుడు పెడుతూనే ఉంటాను. ఒక మంచి విషయం మీతో పంచుకోవడానికి కొంచెం 2-3 రోజులు అనేది లేట్ అయినది జరిగింది. ఇక్కడ ఈ ప్లేస్లో ఇంకా అన్ని దాదాపు పనులన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా ఒక రూమ్లో అయితే ఏసీ కూడా ఫిట్ చేయడానికి మనుషులందరూ వచ్చి ఇక్కడ వర్కర్సు ఏసీ అనేది పెడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా చక్కగా యూజ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఏసీ అనేది పెట్టిస్తున్నాను. ఎందుకంటే సాయంత్రం అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది వర్కర్స్ వచ్చేసరికి. అందుకని కొంచెం చీకటిగా కూడా ఇదిగోండి పైన ఇట్లా ఇది బిగించడానికి కూడా చాలా టైం పట్టింది. మార్నింగ్ నుంచి అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఇదే పని మీద సాయంత్రం 9, 9:30, 10 దాకా ఇదే పని సరిపోయింది. తర్వాత ఇది వచ్చేసి తొలి ఏకాదశి రేపనంగా ఈరోజు సాయంత్రం నేను ఇక్కడ చక్కగా ముగ్గులతోటి పసుపు కుంకాలతోటి అన్నీ కంప్లీట్గా అయిపోయినాయి కాబట్టి పనులన్నీ కొన్ని చిన్న చిన్న పనులు అనేవి ఉన్నాయి కాబట్టి అంతే, ఇంకా దాదాపు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇది తొలి పండుగ కాబట్టి తొలి ఏకాదశి చాలా చక్కగా సంతోషంగా జరుపుకోవాలని ఇక్కడ అంతా క్లీన్ చేసుకొని ఇలా ముగ్గులన్నీ పెట్టుకొని ఇంకా గేటుకు కూడా పువ్వులు అన్నీ వేసుకొని మామిడాకులు అన్నీ మార్నింగ్ కూడా మామిడాకులు అన్నీ పెట్టుకొని ఇంటి ముందు ఈ విధంగా చక్కగా పసుపు కుంకాలతోటి ముగ్గులు అవి వేసుకొని ఇలా అయితే అలంకరణ చేసుకున్నాను. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ముగ్గులతోటి కళ్ళకళ్ళాడుతూ ఉంటే లక్ష్మీదేవికి చాలా సంతోషంగా అనిపించి మనల్ని ఎప్పుడు చల్లగా చూస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ముగ్గులతోటి ఎప్పుడు అమ్మవారిని ఆహ్వానిస్తూ ఇల్లు కళకళలాడుతూ ఉంటే అమ్మకి చాలా ఇష్టం అని చెప్పేసి ఇదిగోండి నేను ఉంటున్న ఇక్కడ కూడా చక్కగా తొలి ఏకాదశి పండుగ రోజు ఈ విధంగా తులసమ్మని అలంకరించుకొని పసుపు కుంకాలతోటి తులసమ్మ దగ్గర ఇలా ముగ్గులతోటి కానీ ఇంటి ముందు పసుపు కుంకాలతోటి కానీ కలర్స్ తోటి కానీ ఇలా అలంకరించుకొని ఇక్కడ కూడా చూడండి అమ్మవారికి పువ్వులు మల్లెలతోటి చామంతులు గులాబీలు అలంకరించగానే అమ్మవారు కళకళలాడుతూ ఉంటారు. ఇక్కడ కూడా ఈ విధంగా అయితే చేసుకున్నాను. అక్కడికి ఇక్కడికి అనేసరికి చాలా స్ట్రెయిన్ అయిపోతున్నాను. అందుకోసం మీకు వీడియోస్ అనేది చాలా తక్కువగా అప్పుడప్పుడు వస్తున్నాయి. రెగ్యులర్గా అనేది పెట్టడానికి చూస్తున్నాను నేనైతే. ఇదిగోండి తోరణాలు కూడా కట్టేసుకొని పువ్వులు మామిడాకులు అన్నీ కట్టేసుకొని పూజకైతే సిద్ధం చేసుకున్నాను. పండుగ రోజు అండి, తొలి ఏకాదశి పండుగ రోజు స్వామి అమ్మవార్లకి చాలా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ విధంగా చక్కగా పూజ అయితే చేసుకున్నాను. అమ్మవారిని పెట్టుకొని లక్ష్మీదేవి స్వామి అమ్మవార్లకి ముందు ముగ్గులతో కానీ ఇలా పుష్పాలతో కానీ ఈ విధంగా అలంకరణ చేసుకొని ధూప దీప నైవేద్యంతో ఈ విధంగా అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాను. ఎందుకంటే ఆ అమ్మ దయతోనే నాకెంతో నా జీవితంలో జరగదు ఇంకా అనుకున్న విషయం మీతో ఎప్పటి నుంచో చెప్పాలి అని మిమ్మల్ని కూడా అలా పెట్టిన విషయం ఏంటిది అనేది ఈ వీడియోలో తప్పకుండా మీతో షేర్ చేస్తానండి. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ అమూల్యమైన టైంని కేటాయించి
ఇంట్లో అయితే ఈ విధంగా చక్కగా అమ్మవారి దయతో తొలి ఏకాదశి పండుగ రోజు చక్కగా పూజ అయితే చేసుకున్నాను. చూడండి, ఇది మీకు అంతకుముందు కూడా చూపించున్నాను. ఇది ఆ దుర్గమ్మ దర్శనానికి వెళ్ళిన రోజండి. 2023లో వెళ్ళినప్పుడు అమ్మవారిని చాలా ప్రత్యేకంగా మొక్కుకున్నాను. ఈ వీడియో కూడా మీకు పోస్ట్ చేశాను. ఇదిగోండి, అమ్మవారికి నా కోరికను ఈ విధంగా తెలియజేశాను. ఇట్లా చేయడం అనేది నేను వేరే వాళ్ళు చెప్తే చేశానండి, నాకు తెలియదు ప్రత్యేకంగా. ఈ విధంగా చేసిన సంవత్సరం తర్వాత ఇదిగోండి నాకు దొరికిన అదృష్టం, అమ్మవారు ఇచ్చిన భిక్ష అండి నాకు. ఇది నేను ఇప్పటివరకు మీకు చెప్తున్న ఇల్లు నా సొంత ఇల్లు అండి. నేను కష్టపడి కొనుక్కున్న ఇల్లు. అది రిజిస్ట్రేషన్కి ఆ రోజు 2024కి ఒక సంవత్సరం లోపే నాకు మే 22న రిజిస్ట్రేషన్ అయిన పండుగ రోజు నాకు చాలా చాలా సంతోషకరమైన రోజు. ఆ రోజు చక్కగా అమ్మవారిని నమస్కారం చేసుకొని మళ్ళీ కూడా ఏ అడ్డంకులు లేకుండా రిజిస్ట్రేషన్ అనేది చాలా సింపుల్గా, చాలా ఏ కష్టం లేకుండా అయిపోయిందండి. ఇదిగోండి, ఈవిడ దగ్గర అయితే నేను నా ఇంటిని కొనుక్కున్నాను. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.